హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ మన సేవన్ విలేజ్కి స్వాగతం. అలాగే వాళ్ళు వచ్చేసారండి హాస్పిటల్కి వెళ్ళి. సరే మా అక్క వాళ్ళు పనిలో ఉన్నారు. నేను మెడిసిన్స్ ఏవైతే తీసుకొచ్చారో అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను. మాకు ఏమేమి మెడిసిన్స్ తీసుకొచ్చారు, ఏంటి అసలు ఏమైంది, ఏం చెప్పారు వాళ్ళు అన్నది. మా పాప ఏడుస్తుందని మా పాపను ఉడకబెట్టడానికి వెళ్ళారన్నమాట మా అక్క. ఇప్పుడు మిగిలినవన్నీ నేను చూపిస్తాను, ఏమేమి తీసుకొచ్చారు, అసలు ఎలా ఏంటి అనే సంగతి అంతా చెప్తాను ఈ వీడియోలో. చివరి వరకు వీడియో చిన్న కిప్ చేయొద్దు దయచేసి. వెనక ఎవరనుకున్నాను, మా తమ్ముడు అండి. పనికి వచ్చాడు. పనికి వచ్చి అంటే పొద్దున చిగతో 4 వెళ్ళిపోయి మధ్యాహ్నం 1 గంట 2 కల్లా వచ్చేస్తున్నాడండి. పని అయిపోయి 10 కల్లా వచ్చేస్తున్నాడు. ఎండ బాగా ముదురుతుంది కదండి, అందుకనమాట. సరే ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను, అంటే ఏమేమి తీసుకొచ్చారు ఏంటి అని చూపిస్తాను. ఇదిగోండి, నేను చెప్పాను కదా, ఇదైతే మెడికల్ బిల్ మాట హాస్పిటల్ది. సాగర్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అంటండి. ఇంకోండి కనపడుతుంది కదా, ఇది రిపోర్ట్ మాట. ఇది అదే హాస్పిటల్ బిల్లు. ఇంకోండి కనిపించింది కదండి. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి, ఇది వచ్చేసి కడుపు నొప్పికి టానిక్ మాట. కనపడుతుంది కదా, ఇక్కడ పెట్టారండి కడుపు నొప్పి అని రాయించుకొని వచ్చారు మా అక్కలు మా పాప కోసం అని. కడుపు నొప్పి అల్లాడిపోతుంది కానీ బాగా అల్లాడిపోతుందని చెప్తే డాక్టర్కి చూసి హాస్పిటల్ చూసి ఇవి ఇచ్చారంటండి టానిక్లు. ఇది వచ్చేసి 5 ml పోయాలంటండి టానిక్. ఇది లాన్ ఉంది, ఎలా ఉందో చూద్దామండి బాటిల్. ఇదిగోండి లాన్ అట్టపెట్టలో ఉన్నట్టుగానే సీసా మీద కూడా సేమ్ అదే బొమ్మ ఉందండి, చూడండి. ఇదిగోండి మనకు మూత కూడా ఇచ్చారు టానిక్ పట్టడానికి. ఇగో మూత భలే బాగుందండి మూత. ఇగో తెలుస్తుంది, క్లియర్గా తెలుస్తుంది చూడండి ఎంత ml పోయాలి ఏంటి అన్నది మొత్తం క్లియర్గా. 5 ml, 10 ml, 5 ml, 2.5 ml అండి. ఇవి ఏ కలర్, పింక్ అయితే 10 ml అండి, ఎల్లో అయితే 5 ml, లైట్గా గ్రీన్ కనబడుతుంది కదా, ఇది 2.5 ml అన్నమాట. అది 5 ml కాబట్టి ఈ ఎల్లో గీత వరకు పోసేయాలి. ఇంతకుముందు అయితే మామూలుగా ఉండేవండి. ఇది వచ్చేసి ఈ టానిక్ కడుపు నొప్పికి 5 ml తాపించాలంటండి. ఇదేమో యాంటీబయాటిక్ అంటుంది మా అక్క, కానీ యాంటీబయాటిక్ కాదంట, ఏదో చెప్పారంట. కానీ మా అక్క యాంటీబయాటిక్ అనుకుంటుంది. దీని గురించి ఏం తెలియదండి నాకు. మరి ఇది ఉదయం రాత్రి అంటండి. ఇది 5 ml, చూడండి ఇక్కడ కనబడుతుందిగా, ఇది 5 ml ఉదయం రాత్రి అండి. ఇది కూడా ఇది మళ్ళీ 6 రోజులు వాడాలంటండి ఈ టానిక్లో. ఇది 6 రోజులు వాడాలంట, అంతకుమించి ఎక్కువ వాడకూడదంట. మిగిలిన సరే పారిపోసేయాలంట. దీనికి మూత ఏది ఏదో ఉన్నట్టు మూత లేదండి, మరి ఎలా పట్టిస్తారు? దీన్ని తీసుకొని పట్టిస్తారు అనుకుంటా అండి. ఒకవేళ దీని వాటర్ ఉంటుంది, ఇది పొడి, ఇది వాటర్ అండి. దీన్ని పోసి కలిపి పట్టిస్తారు అనుకుంటా. కలిపేసే ఉందండి. మా అక్కలు వచ్చేప్పుడు కలిపినట్టున్నారు. ఇది ఇదిగోండి, ఇదే మూత వాడుతున్నట్టున్నారు. ఇంకా ఇగోండి ఇక్కడ ఉన్నాయి, ఇంకా ఇగో ఈ 3 టానిక్లు. ఇది వచ్చేసి జ్వరం అండి, ఇక్కడ క్లియర్ కనబడుతుంది మీకు జ్వరానికి. ఇది 5 ml అండి. ఇది 6 గంటలకు ఒకసారి అంటండి. జ్వరం బాగుందని ఇచ్చారంట. జ్వరం అంటే ఒళ్ళు చూస్తే చల్లగా ఉందండి, కానీ మామూలుగా చల్లగా ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి ఏడ్చినప్పుడు మళ్ళీ ఎమ్మటే హీట్ ఎక్కుతుంది. దానివల్ల బాగా జ్వరం ఉందని చెప్పారు వాళ్ళు. టెస్ట్ చేస్తారు కదా, దాన్ని బట్టి చూసి చెప్పారండి. మేము జ్వరం లేదు అనుకున్నాం, కానీ జ్వరం ఉందని చెప్పారు. మనకు తెలియదు కదండి, వాళ్ళకి తెలుస్తుంది. కానీ 5 ml టానిక్ పట్టించారంట. దీనికి ఇగో మూత పైన ఉంది చూడండి, రావట్లేదండి నాకు, పడిపోయింది. ఇదిగోండి, దీనికి కూడా సేమ్ ఇచ్చారు. దీనికి రంగులు ఇవ్వండి. ఇది 5 ml, 2.5 ml అండి. అంటే గీత వరకు పోయాలి, లెంత్ ఇక్కడ వరకు పోయాలి. దీని లెక్క అయితే బాగుండండి. ఈ కలర్ రంగులు ఉన్నాయి కదా, ఇదైతే చదువుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఈ 5 ml అనగానే వీళ్ళకి 5 ml అని అక్కడ ఎత్తుకుంటూ ఉంటాం మనం. 5 ml ఇది 5 ml ఇది అదే అనుకో. 5 ml అనగానే పచ్చి గీత వచ్చేసింది కదండి, పసుపు రంగు వచ్చేసింది కదండి. దీన్ని బట్టి ఇది గీత అని చెప్పి తాపించవచ్చు, ఈజీగా ఉండేది. ఇలాగ అయితే ఇలా బాగుంది, నాకు బాగుందండి ఇదైతే మూత. ఇది వచ్చేసి జలుబుకండి. మా అక్కలు రాయించుకున్నారు జలుబుకి. ఇది రాత్రి 5 ml అంటే మర్చిపోతామని చెప్పని. ఇంగ్లీష్ అయితే మనకి ఏం తెలుస్తుందండి జలుబుగా దేనికని, అందుకని తెలుగు రాయించుకొని వచ్చారన్నమాట మా అక్కలు. జలుబుకి రాత్రి 5 ml అండి, ఓన్లీ రాత్రిపూట. ఇది చూడండి, దీనికి ఎలాంటి బొమ్మలు. ఇది సేమ్, దీనికి కూడా సేమ్ ఇలాగే మూత ఇచ్చారండి, సేమ్ వీటికి. దేని దానికి మూత ఉంది దానికి తప్ప. ఇదేంటి, ఇది జ్వరానికి అండి. ఇది కూడా జ్వరానికి ఇచ్చారేంటి. ఇది 5 ml అంట. అంటే నేను చెప్పాక జ్వరం ఒక అంటే మా అక్క చెప్పిందండి, ఇది తగ్గకపోతే ఇది పట్టించమన్నట్టుకున్నారు, అందుకని తీసుకొచ్చారు. సారీ అండి, మాకు ఇప్పుడు కనుక్కుంటే చెప్పారు. ఇది తాపించాక ఇది తాపించాలంటండి. అంటే ఈ జ్వరం ఒకరు తగ్గకపోతే, ఇది తాపించిన సరే జ్వరం తగ్గకపోతే, ఇదిగోండి ఈ టానిక్ ఉందిగా, ఈ టానిక్ తాపించమన్నారంట. ఒకవేళ తగ్గకపోతే అందుకని 2 టానిక్లు ఇచ్చారంటండి. ఇవ్వండి మెడిసిన్స్. అలాగే ఇంకో కవర్ ఉంది. ఇవి ఆ రోజు నైట్ వెళ్ళి వెతుకొచ్చారు షాప్స్ కానీ చెప్పాను, కానీ అప్పుడు ఇవి హాస్పిటల్ చూపించుకోకుండా మెడికల్ షాప్ ఒకటే ఉంటే ఆడికెళ్ళి తీసుకొని వచ్చామండి. ఇవ్వండి ఇవి
మాకు చాలా భయం అంటే చాలా భయం వేసిందండి. ఇదిగోండి ఇది చూసారుగా, ఇది మా పాప కడుపు అంటే ఒకటి గ్యాస్ పట్టేసిన వల్ల వచ్చిందని చెప్పని ఇది ఇచ్చారు. ఇదిగోండి జ్వరానికండి ఇది వచ్చేసి వాంతులకి, ఇది వచ్చేసి కడుపు నొప్పికండి. అంటే కడుపు నొప్పి రావడం తగ్గడానికి. కానీ ఇవి వాడట్లేదు ఇప్పుడు, ఎందుకంటే తగ్గలేదు కాబట్టి ఇవి వాడట్లేదు. మెడికల్ షాప్ ఖర్చు ఉంచా కూడా ఇవి వాడొద్దని చెప్పారు, అందుకని పక్కన పెట్టేస్తున్నాం. ఇప్పుడు ఇవి మట్టిగా వాడుతున్నాం మేము. అలాగే ఇదిగోండి మా పాప కోసం మా అమ్మ తెప్పించింది 1 కేజీ సామస్త బియ్యం. ఇవి కేజీ ఉంటాయండి సామస్త బియ్యం. అలాగే ఇవి జొన్నలు, మీకు తెలిసే ఉంటాయి జొన్న రొట్టెలు అనుకుంటారుగా, అవేనండి జొన్నలు. ఇవి ఇవి కేజీ తీసుకొచ్చింది మా అమ్మ బలం కోసం, బలాన్ని కూడా అంటే రక్తం లేదు బలం కూడా లేదు పాపకై చెప్పి అన్నారంట, అందుకని తీసుకొచ్చారు. ఇవి వచ్చేసి మినపగుండ్లే అండి, ఈ పావుకి తెప్పించింది. రేట్లు బాగా ఉన్నాయంటండి, అందుకే కొద్దిగా తక్కువ తెప్పించింది మా అమ్మ, రేట్లు బాగున్నాయని. ఇవి వచ్చేసి సపోటాలండి, ఇవి లైట్గా ముగ్గినవి, కొద్దిగా గట్టిగా ఉన్నాయి. ఇవి వచ్చేసి జొన్నలండి. ఇవ్వండి కొన్ని క్యారెట్లు కూడా తెప్పించింది మా అమ్మ, ఇవి పావు కేజీ అండి క్యారెట్లు వచ్చేసి. అలాగే ఇంకొకటి చూపించాలి మీకు, ఇదిగోండి ఇది పాల డబ్బా అండి. మా పాపకి పద్దాక నోరు ఎండిపోతుందండి, అంటే పెద్దలు ఆరిపోతుంటే తడారిపోతుంటాం అది మాట, అందుకని మా పాప కోసం మా అమ్మ పాల డబ్బా తెప్పించింది. ఇదైతే పాలలాగా తీసుకెళ్ళిపోయిందండి మా పాప, ఇదైతే పాలు తాగడానికి కుదిరిద్ది, పాలలాగా తాగిద్దని చెప్పని వాటర్ పట్టే అందులో అంటే వాటర్ పోసి పట్టిస్తాం మా పాపకి, అందుకని తీసుకొచ్చాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏమైనా విలేజ్ ప్రోత్సహించండి. వాటర్ అయితే బాగా ఎక్కువ తాగమన్నారేంటండి మా పాప. ఇదిగోండి చూసారు కదా, నేను చెప్పింది మీలో ఒకరికి ఆదరిస్తారని మా ఫ్యామిలీకి ఒక అనుకుంటే మొత్తం అంతా ఒక ఫ్యామిలీలో అనుకొని మేము చెప్పాము. మా పాపకి ఏం జరిగింది అసలు ఏంటి అన్నది మొత్తం. అలాగే ప్రోత్సహించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియో. వాటర్ అయితే ఒకటి మనం అసలు ఎండ అనుకుంటే అసలు మామూలుగానే వాటర్ ఎక్కువ తాగుతాం మనం ఎండకి, ఎందుకంటే మనకు రొప్పి వస్తూ ఉంటుంది ఎండకి, హీట్కి అసలు దాహం వేసేది. మరి పెదాలు ఎండిపోతూ ఉంటాయి, పద్దాకా నూరు తలాడిపోతూ ఉంటుంది అనుకుంటే, అసలు ఎండ అనుకుంటే దానికి మించి మా పాపకి ఇంకా మామూలుగా తాగితేనే ఎక్కువ వాటర్ తాగుతాం ఎండలో. సమ్మర్ అంటే ఇంకా చెప్పవసరం లేదు, ఒంట్లో వేడి పుట్టుకొస్తూ ఉంటుంది, ఉడికి ఎక్కువ వస్తూ ఉంటుంది. వాటరే తాగుతాం పద్దాక, వాటర్ లేదా కూల్గా వాటర్ కానీ ఐస్ క్రీమ్ కానీ ఇలాంటివి కూల్ జ్యూస్ లాంటివి తాగుతాం. కానీ మా పాపకి ఇవి మాత్రం గట్టిగా చెప్పారేంటండి, వాటర్ బాగా తాగించండి, కూల్ డ్రింక్స్ జ్యూస్ లాంటివి అంటే కూల్ డ్రింక్స్ అంటే థమ్స్అప్ బాటిల్ అనుకున్నారు కాదు, జ్యూస్ అంటే పళ్ళ రసాలు మాట, అవి తాగించమన్నారు ఎక్కువగా. మా తమ్ముడు ఇంకా లేదు, లేట్ అయింది లేచేసరికి, అందుకే మా పాపకి ఆ బాటిల్ షడప్ చేసాం. ఏమనుకోవద్దు, మా అమ్మ అయితే పద్దాక తీగుతోడు బుజ్జా పెద్ద ఆడిపోదు, గబలు ఆడుకున్నప్పుడంటే చిన్న గ్లాసులు పోసుకుని ఏం చేద్దాను, కొన్ని తాగుతుంది మొత్తం ఇలా మీద పోసుకుంటుంది, అందుకనే ఇలా అయితే మీద పోసుకోవడానికి కుదరదు, అందుకని ఇలా షడప్ చేసింది మా అమ్మ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏమైనా విలేజ్ ప్రోత్సహించండి. మా అక్క వచ్చిందండి, ఇంకా మా అక్క అంటే ఇంకోటి ఏదో చెప్తుందండి మా అక్క మా పాప గురించి, అందుకని మా అక్కని కూర్చోబెట్టి ఇప్పుడు ఇద్దరం కలిసి చెప్తున్నాం. సందులో గురించి బాగా నలుతగా ఉంటుంది అంటే సందుల గురించి అడగమంది మా అమ్మ. డాక్టర్ గారిని అడిగితేనేమో డాక్టర్ గారు అంటే నాకు సందుల గురించి అడుగుతున్నా నాకు తెలియదమ్మా, బయట ఎవరైనా చూస్తారేమో వాళ్ళ దగ్గర అడగమన్నారు. అయితే సందులోనే అడుగుతుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు సందులు అంటే ఏంటి అడుగుతున్నారు. మళ్ళీ మా అమ్మకు ఫోన్ చేసి చెప్తే మా అమ్మ ఏమందంటే నలని కూడా అంటారు బుజ్జ, నలని అడుగు చూడు అటైతే చెప్తారేమో అని చెప్పి అంది. సరే అని చెప్పి పెద్దవాడిని అడిగాను, నెల గురించి ఇక్కడ ఎవరైనా చూసేటోళ్ళు ఉన్నారా, అట తాయితీ కానీ అందరు కానీ వేసేటోళ్ళు ఉంటారు అట్లా ఉన్నారా అని చెప్పి అడిగితే ఉన్నారమ్మా అంటే నెలలు అని చెప్తేనే అర్థమైంది, సందులు అని చెప్పి అంటే అర్థం కాలేదు. అంటే కొందరికి వెళ్ళి కొందరులాగా అన్నట్టుగా వీటేమో సందులు అనేది అర్థం కాలేదు, నెలలు అంటేనే అర్థమైంది. వాటి అర్థమైతే చెప్తే దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళాము, వెళ్ళి పాపగా సందుల తాడు కూడా వేసుకొని వచ్చాము. హాస్పిటల్ చూపించుకున్నాం, అట్టగే సందుల తాడు కూడా వేసాం. కానీ మందులు అయితే వాడమన్నారు, దాందే దీని అమ్మ కూడా అట్టగే అంది, దాందే చేయాలమ్మా అని చెప్పండి. ఇంక అందుకే మేము మందులు అయితే ఇటు జ్వరం ఇటు కడుపు నొప్పికి వాడుతున్నాము. అలాగే ఇంకోటి అండి, మేము ఇంతకుముందు మా పాపకి సంవత్సరం సందులు వచ్చినప్పుడు పాపకి సంవత్సరం అనుకుంటండి, సంవత్సరం అప్పుడు 6 నెలలు అప్పుడు 6 నెలలు అప్పుడు అంటే అండి సందులు వచ్చినాయి. అప్పుడు మా ఊళ్ళో చూపించినప్పుడు ఏంటంటే నాటు మంది ఇచ్చిందండి, ఒక ఆంటీ అయితే నాటు మంది ఇచ్చింది. చిన్న పాప సరే నాటు మందులు వాడమన్నారు, వాడాము తగ్గింది. కానీ ఇటు సైడ్ వచ్చాక ఏంటంటే ఇటు మొత్తం ఏంటంటే అంతరాలు ఏదో అసలు అర్థం కావట్లేదు. అసలు సందులు అంటే ఏంటి, అసలు ఏంటి ఎలా ఉంటే అసలు ఏమి నమ్మకాలు ఏంటో సందులు ఏం లేవు. మా పాపకి ఇప్పుడు దాకా సందులు అంటే ఏంటో తెలియదు మాకు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారండి. మేమైతే షాక్ అయిపోయి కంగు తిన్నా నేను, సందులు అంటే తెలియదా అని చెప్పని. చాలా మందికి సందులు అంటే తెలియదండి, చిన్నపిల్లలు ఉన్న ప్రతి వాళ్ళు కూడా. మనం కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చాం అనుకోండి, ఎవరికి సందులు వస్తాయి ఉంటాయంట మా అమ్మ చెప్పింది. కానీ ఎంతమంది అడిగామండి మేమైతే, ఎన్నిసార్లు అడిగాము బతిమాలిన సరే సందులు ఇలా సంగతి ఇలాగా అంటున్నా సరే ఎవరు చెప్పలేదు. ఎందుకంటే చాలా మందికి సందులు అంటే కూడా ఏంటో కూడా తెలియట్లేదు, ఎందుకంటే వేరు వేరు పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు వాటిని.
కానీ సందులు నెలలు లేదా నెలలు అంటారంట. నెలలు నెలలని మాకు ఈ మధ్య తెలిసింది. మా అమ్మ చెప్పింది సందులు అని అర్థం కాకపోతే నెలలని చెప్పాలని. మాకేంటంటే సందులు అంటేనే తెలుసు కాబట్టి ఇప్పుడు సందులు అంటే నెలలని కూడా అర్థం అయితే నెలలు అని చెప్పి అంటారంట. మా ఊరికి వెళ్ళి కూడా సందులనే అంటారు. ఇటేమో హాస్పిటల్లో కూడా ఇట్లకి మందులు లేవు అనుకుంటారు అక్క. ఏం మాట హాస్పిటల్ కూడా మాకు తెలియదు. డాక్టర్ గారిని అడిగితే నాకు సందుల గురించి తెలియదమ్మా అన్నారు. కళ్ళు చూస్తే చెప్తారంట కదండి. మా అమ్మ అందే, మా పాపకి అయితే సందులోనే అంటుంది. కళ్ళు చూసి మా అమ్మ చెప్తుంది. డాక్టర్ గారికి కూడా తెలుసంట, సందులు ఇండిషన్ కూడా వేస్తారంట అని చెప్పి అడిగాము. అడిగితే ఆయనకు తెలియదు అంట. మేమైతే చాలా భయపడమండి. అక్కడ దొరకలేము అనుకునే సందుల గురించి అని బాగా ఇసుకుపోయాం కూడా వెతికి అసలు ఎక్కడ దొరకట్లేదు అని చెప్పని. తర్వాత ఒక ఆయన చూసి అక్కడ చెప్పారన్నమాట, ఆ సందులు అంటే ఉంటాయమ్మా, సందులు వేరే అంటారు, నెలలు అంటారు, ఒక్కొక్క రకంగా పేరు పిలుస్తున్నారు. అప్పుడు కాలంలో సందులు అనేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ అంటున్నారు, ఇప్పుడు నెలలు అంటున్నారు. మీరు నెలలు అనుకోగానే చిన్నపిల్లలకి నెలలుగా చూస్తారు కదా, చిన్నపిల్లలకి చూస్తారు కానీ చెప్పి అనుకుంటారు. కాదు, ఎన్ని సంవత్సరాలు అయినా సరే నెలలు అంటారు. వాటిని నెలలు అంటారంట. నెలకు రకంగా ఉంటాయంట, దాన్ని బట్టి నెలలని అంటారంట. ఈసారి మనం అర్థం చేసుకోవాలంటే నెలలని ఎక్కడైనా అడిగిన పెద్దవాడు కూడా నా దగ్గర చంకలో పాప ఉండడం వల్ల కళ్ళుకి వెళ్ళి బాగా గమనించి, అవునమ్మా మీ పాప సందులు ఉన్నాయని చెప్పి ఆమె మా అమ్మలాగే చెప్పింది. చెప్పి అట్లా చెప్తే ఆడికి వెళ్ళి కట్టించుకొని వచ్చామంట. మా పాప కంటే తాయెత్తులాగా కట్టారు. అదేంటంటే ఇది ఏదో నూగుదాడంట, తాడి పేరు ఏదో అన్నారు. పాప కుదురుకుండట్లేదండి, ఆట ఆడతాను చెప్పి ఎక్కువంది. అందుకే మేము చూపించలేకపోతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయాలి. అలాగే మానసిక విలేజ్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేము కూడా మీ ఇంట్లో ఒక మనిషి కింద భావించి మమ్మల్ని ప్రోత్సహించండి.